తీరొచ్చు, కానీ మనసు ఇరిగిపోతే కష్టం. ఎందుకంటే దేవుని మనసు ఎన్నిసార్లు ఇరిగిపోయింది ఆలింగా? దేవుని మనస్సు ఎన్నిసార్లు దేవునికి దూరం అయిపోయిన ప్రతిసారి ఆయన మనస్సు ఎంత ఆందోళన చెంది ఉంటుంది. ఆయనకు వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు, ఆయనకు వ్యతిరేకంగా తలంచినప్పుడు, ఆయనకు వ్యతిరేకంగా ఆలోచన చేసినప్పుడు, ఆయనకు వ్యతిరేకంగా అడుగులు వేసినప్పుడు ఆయన మనస్సు ఎన్నిసార్లు. అయితే ప్రేమ కలిగిన దేవుడు కనుక వాటన్నిటిని దృష్టిలో పెట్టుకోకుండా నా దగ్గరికి వచ్చావు నా సంతోషం, దేవునికి స్తోత్రం, నేను చేర్చుకుంటా. అందుకే 4వ వాక్యం చూద్దాం. న్యాయము జరిగించటం వలన రాజు దేశమునకు క్షేమము కలుగుచ్చు. లంచం పుచ్చుకొని వాడు దేశమును పాడుచ్చే. ఈరోజు మన దేవుడు లంచం తీసుకునేవాడు, లంచం తీసుకొని ఆ అన్యాయస్తులకు న్యాయంగా తీర్పు తీర్చి అటేముంటుంది? ఏముండదు. ఎందుకంటే ఈయన న్యాయవంతుడు. నా ఆస్తులు నీకు రాసిచ్చాను, నా పాపాలన్నీ కొట్టేది అట్లా కొట్టేది. ఆయన ఒప్పుకుంటేనే నేను పలానా పని తప్పు చేసినానే, పలానా దాన్ని తప్పైంది ఆయన ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు. కానీ మన డబ్బు ఇచ్చడం ద్వారా మన పాపాలు తొలగిపోవు. మనం ఉన్నదంతా ఆయనకి ఇచ్చినంత మాత్రాన మన పాపాలు ఏమి తొలగిపోవు. ఆయన రక్తాన్ని ఆశ్రయించి నేను తప్పు చేశానయ్యా, నాది తప్పు అయిపోయిందయ్యా అని ఎప్పుడైతే మనం ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెడతామో మనకు దేవుడు కనికరపడి మనమును తన రక్తంతో కడిగి పరిశుద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఎవరంటే న్యాయమును జరిగించి, అందుకే ఆ దేశానికి క్షేమము. దేవుని ఆధీనంలో ఏ దేశం ఉంటుందో, దేవుని ఆధీనంలో ఏ కుటుంబం ఉంటుందో, దేవుని ఆధీనంలో ఏ మనిషి ఉంటాడో వారికి ఏముంటుంది అంటే క్షేమం ఉంటుంది. దేవునికి స్తోత్రం. చూసారా, ఈరోజు మనము క్షేమంగా ఉంటున్నామంటే ఇది దేవుని మహాకృప. ఎందరికో ఈరోజు ఇట్లా సంతోషంగా కూర్చొని దేవుని ఆరాధించలేదు. ప్రపంచంలో యాడొచ్చి బాంబులు పడతాయని భయపడి వస్తున్నారు. ఎక్కడికి పనికి ఉద్యోగానికి వెళ్ళినా భయమే, ఇంట్లో కూర్చున్నా భయమే, ఎక్కడ ఏదైనా కూరగాయలు తెచ్చుకోవాలన్నా భయమే. ఏది వస్తుందో పై నుండి, ఏ విషయం వచ్చి పడుతుందో, ఏ బాంబు బ్లాస్ట్ అయిపోతుందో, భయం 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 భయంతో బ్రతుకుతున్నారు చాలా మంది. ఈరోజైతే మనకైతే క్షేమాన్ని దేవుడు ఇచ్చాడు. ఒకగానొక సమయాన మన ఇంటికి వచ్చిన చుట్టాలను బట్టి కూడా మనకు భయం వచ్చింది. ఎప్పుడన్నా కరోనా సమయం మన ఇంటికి స్టవ్ నుండి చుట్టాలు వచ్చినారంటే ఇంకా భయం కాదు. ఇంకా వాళ్ళు ఒక్కసారి తగ్గినారనుకో ఇంకా పక్కనున్న మనిషికి ఇంకా గుండెలు జారిపోతాయి. భయబ్బా, వాళ్ళకి జ్వరం వచ్చిందంటే ఇంకా ఊరికే జ్వరమే, కరోనా కూడా కాదు, జ్వరం వచ్చినా అసలు భయపడ్డారు. అంటే అంత భయం. అట్లాంటి నుండి దేవుడు విడిపించి ఈరోజు మనకు క్షేమాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇది దేవుని కృప. ఈరోజు మనం క్షేమంగా ఉన్నామంటే, భద్రంగా ఉన్నాము అంటే ఇది దేవుని కృప. అందుకే దేవుడు అంటున్నాడు, చదవండి 5వ వాక్యం. తన పొరుగు వానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకొనుటకో వలవేయువాడు దుష్టుని మార్గమున బోనులు ఉంచు.